ఎక్కడ పోయి వార్త డాడీ సైలెంట్ కవిత వ్యాఖ్యల మీద కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, ఎందుకు మాట్లాడతలేడు? గత అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన కాంచెల్లి పార్లమెంట్ ఎన్నికలలో బయటకు వచ్చిండు. మళ్ళా మధ్యలో మొన్న ఎల్కతుర్తి సభలో ఒక్కడే మాట్లాడిండు 40 నిమిషాలు, గంట సేపు అయిపోయాయి. ఆ రోజు కూడా అంత పంచుగా మాట్లాడలేదు డాడీ. మీరు చాలా ఎక్స్పెక్ట్ చేసిన బీజేపీని ఇంకా టార్గెట్ చేసేది ఉండే, వక్ఫ్ బిల్ మీద మాట్లాడేది ఉండే, చాలా రకాల విషయాలు మీరు మాట్లాడడం ఎక్స్పెక్ట్ చేసిన మీ నుంచి, ఇంకా కొంచెం పవర్ పంచ్ ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఆ స్థాయిలో మీ నుంచి రాలేదు అని చెప్పేసి ఈ కవిత లేఖ రాసింది. ఆ లేఖ విషయంలోనే ఇప్పుడు పెద్ద అంత బూజు అవుతుంది, లొల్లి పంచాయతీ అవుతుంది బీఆర్ఎస్ పార్టీలో. మామూలుగా పార్టీలకు గింత ఇది జరిగితేనే వెంటనే ఉగ్ర నరసింహుడు అయిపోయి ఏమనుకుంటున్నావు, అవుతుంది అవే నీతోని ఎట్లా అని చెప్పేసి మాట్లాడి ఇది చేసి చర్యలు తీసుకునే కేసీఆర్ సొంత కూతురు విషయంలో ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఈ మౌనం వెనకాల కారణం ఏంది? ఏదైనా ప్లానా, ఎత్తుగడనా, వ్యూహమా? మాట్లాడకుండా మౌనంగా ఉండి ఏదైతే ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్, బీజేపీ, వీళ్ళను కొంత ఇరుకున పెట్టడమా? సినిమాలు ఉంటుంది కదా, పుష్ప సినిమాలు ఉంటుంది, ఆడు పోతే ఏం కాదు, పోయి మళ్ళీ వస్తేనే సమస్య అని. ఈయన కేసీఆర్ విషయంలో కూడా చాలామంది అట్నే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన మాట్లాడింది అనుకో ఏందనేది ఒకటి అర్థమవుతుంది, మాట్లాడకపోతే ఆయన మౌనమే ఒక వ్యూహంలాగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చూసిర్రు, గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చూసిర్రు, మాట్లాడితే దాని వెనకాల ఏంది, మాట్లాడకపోతే ఏంది, మాట్లాడితే ఏదో ఒకటి అర్థమవుతుంది, తెలుస్తుంది. అరే గిట్లా అంటుంది కావచ్చు, ఇట్లా అన్నాడంటే ఇట్లా కాకుండా వచ్చు అని. కానీ ఏం మాట్లాడకపోతే దాని వెనకాల అర్థం ఏంటిది అంటే ఒప్పుకుంటున్నట్ట నిజంగా పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి, పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయని మౌనమే అర్ధాంగీకారం అంటారు కదా, అట్లా ఒప్పుకుంటున్నట్ట, లేక మాట్లాడని జనాలు ఏం మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి, ఏ రాజకీయ నాయకుడు ఏం కామెంట్ చేస్తున్నాడు, ఇవన్నీ విని అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చి మాట్లాడే వ్యూహం ఏమైనా ఉందా? లేక ఇవన్నీ కాకుండా ఇలాంటి చర్చ జరగాలి, నిత్యం వార్తలలో ఉండాలి అని ఒక ఎత్తుగడ వేసుకొని ఈ లేఖ లీకు, కవిత కామెంట్లు, కేటీఆర్ను దింపేసి వర్కింగ్ ప్రెసిడెంట్ సీట్లకు వెళ్ళి హరీష్ రావును కూర్చోబెడతారు అని ఇట్లాంటివన్నీ కూడా ఒక అదేమంటారు ప్లాన్డ్గా జరుగుతున్నదా? మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటూనే ఉండు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూనే ఉండు, కాంగ్రెస్ మంత్రులు నాయకులందరూ కూడా అంటూనే ఉన్నారు ఏమని, ఇదంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడుతున్న డ్రామా అని. మరి అది డ్రామానేనా అంటే ఏదన్నా మాట్లాడితే విషయం చెప్పాల్సి వస్తుంది, మాట్లాడకపోతే డ్రామా అని ఒప్పుకున్నట్లయితే. అసలు ఇది జరుగుతున్నప్పుడు ఎందుకు కేసీఆర్ ఇంకా కూడా మాట్లాడతలేడు, ఎందుకు సైలెంట్గా ఉంటలేడు అనేది కూడా చర్చ జరుగుతూ ఉన్నది. గతంలో ఇదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆల నరేంద్ర మీద, టైగర్ నరేంద్ర అంటారు కదా, గతంలో అప్పుడే తెలంగాణ రాకముందుకు ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో ఆల నరేంద్ర మీద పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడిందని చెప్పేసి ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకున్నాడు. విజయశాంతిని పార్టీకి సస్పెండ్ చేశారు, ఈటెలను సస్పెండ్ చేశారు, మంత్రి పదవి నుంచి రాజయ్యను బర్తరఫ్ చేసిండ్రు. ఇట్లా చాలా చేసిన కేసీఆర్ ఎందుకు కవిత విషయంలో మౌనంగా ఉన్నాడు? సొంత కూతురు కావడం వల్లేనా? ఆయన కవిత ఆయన బలహీనతనా? లేకపోతే యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది ఆలోచనలో ఉన్నాడా? ఏం నిర్ణయం తీసుకోలేకపోతుండా అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మౌనం మీద చర్చ జరుగుతున్నది. చిట్చాట్లు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు కవిత మీడియాతో అటు మంచిర్యాల కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు చిట్చాట్లు చేస్తూ ఉన్నది. ఇంకోవైపు హరీష్ రావును ఫామ్ హౌస్కి పిలిపించుకొని కేసీఆర్ ఇప్పటికి 5 సార్లు మీటింగ్ అయ్యి గంటలు చర్చలు జరుపుతూ ఉన్నారు. అంటే ఈ చర్చల వెనకాల ఏంది, ఈ కవిత కామెంట్ల వెనకాల దాన్ని ఏమంటారు ఆంతర్యం ఏంటిది? ఇదంతా డ్రామానా లేక సడన్గా ఏమైనా సంచలనంగా కేసీఆర్ ప్రకటించబోతున్నారా? ఇట్లాంటివన్నీ కూడా చర్చ జరుగుతున్నాయి. పార్టీకి కవిత వ్యాఖ్యలతో పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉంటున్నారంటే ఖచ్చితంగా డౌటే లేదు, ఖచ్చితంగా ఏదో ఎత్తుగడ ఏదో వ్యూహం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ను బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళు, ఉద్యమంలో ఆయనను గమనించిన వాళ్ళు, ఆయన ఉద్యమ ఎత్తుగడలు కావచ్చు, ఆయన మాట్లాడుతుంటే ఒక్కొక్క సభలో ఒక్కొక్క తీరుగు ఉంటుంది, ఏ ఒక్క స్పీచ్ ఒక తీరుగు ఉండదు. కానీ కొంతకాలం కూర్చుంటే ఒకటే రకమైన స్పీచ్లు వస్తూ ఉంటాయి. అంటే ఆయన ఏదైనా మారే
క్రమంలో ఎత్తుగడల వ్యూహాలు పన్నుతున్నాడా, రాజకీయ చాణక్యుడు అంటారు, ఆయన అపర చాణక్యుడు అంటారు. సో అట్లా ఏమైనా ఎత్తుగడలు వేసి ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కొంత దూకుడుగా పోతా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి, కళ్ళెం వేయలేకపోతున్నాం, కేటీఆర్ వల్ల కాలేదు, హరీష్ రావు వల్ల కాలేదు, వాళ్ళు కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా దూకుడే పెంచింది కానీ తగ్గలేదు. కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నాడు. మరి రాక తప్పదా, ఏం జరుగుతుంది ఏందనేది ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఆ చర్చను అంటే కేసీఆర్, బీఆర్ఎస్, కవిత, కేటీఆర్, హరీష్ రావు ఇట్లా వీళ్ళందరినీ లైవ్లోనే ఉంచాలి. ఎప్పటికీ జనాలు మాట్లాడుకుంటూనే ఉండాలి వీళ్ళ గురించి, మర్చిపోవద్దు. కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో వాళ్ళ డామినేషన్ మీడియాలో జరిగే ప్రచారం విషయంలో వాళ్ళు వీళ్ళని డామినేట్ చేయొద్దు, ప్రధాన వార్తల్లో ఫస్ట్ పేజీలోనే ఉండాలి అనే ఎత్తుగడలో భాగంగానే ఇట్లాంటి కామెంట్లు, ఇట్లాంటి లీకులు ఇవన్నీ ఇస్తూ ఉన్నారా అనేది కూడా ఒక సందేహాలు చాలా ఉన్నాయి కేసీఆర్ మౌనం మీద. మరి ఈ సందేహాలు అన్నీ పోవాలి, డౌట్లన్నీ క్లియర్ కావాలి, బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలవాలంటే ఆయననే ప్రెస్ మీట్ పెట్టుడా, ఒక ప్రకటన చేసుడా, ఒక లేఖ రిలీజ్ చేసుడా చేయాల్సిందే. ఇంకోటి కాళేశ్వరం కమిషన్కి సంబంధించి దాని మీద విచారణ కూడా హాజరు కాబోతున్నారు కాబట్టి మరి ఆ రోజు ఏం మాట్లాడతారు, ఆ రోజు ఏమైనా